నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎంత కష్టపడి పనిచేసినా కూడా కింది స్థాయి నాయకులు కూడా అదే విధంగా చేయగలిగితేనే ఆ ఫలాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు ప్రజల వద్దకు చేరుతుంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పరిస్థితులు ఆ విధంగా కనిపించట్లేదు. అందుకు నిదర్శనమే ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావచ్చు, ఇటు లోకేష్ గారు కావచ్చు, ఇటు నాయకులను పదే పదే హెచ్చరించడం, అయినా కూడా వాళ్ళ తీరులో ఎటువంటి మార్పు రావట్లేదు. తాజాగా అనంతపురం వెళ్ళినటువంటి నారా లోకేష్ గారు కూడా అక్కడ ద్వితీయ శ్రేణి నాయకులను హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. అసలు ఏంటి పదే పదే హెచ్చరించినా వీళ్ళలో మార్పు ఎందుకు రావట్లేదు? అసలు లోపం ఎక్కడ జరుగుతుంది? అంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఇదే విధంగా ఉంటుందా, లేదు అంటే ఇప్పుడే ప్రత్యేకంగా ఈ విధంగా జరగడం వెనుక కారణం ఏంటి? అంటే లోపం నాయకుల్లో ఉందా, లేదు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారిలో ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, మనం చూస్తున్నాం గత 7-8 నెలల నుంచి కూడా ముఖ్యమంత్రి గారు పలుమార్లు మీటింగ్ పెట్టి ఈవెన్ మంత్రులకి, ఎమ్మెల్యేలకు కూడా ర్యాంకింగ్స్ ఇస్తూ మరి ఆయన అంత కేర్ తీసుకుంటుంటే వీళ్ళలో మాత్రం ఎక్కడ అంత రెస్పాన్సిబిలిటీ కనిపించట్లేదు. ఏంటి అసలు? అంటే ముఖ్యమంత్రి గారు రాజకీయం పైన పూర్తి స్థాయి దృష్టి పెట్టకపోవడం వల్ల వాళ్ళలో ఈ అలసత్వము అంటారా, లేదు అంటే వాళ్ళలో ఏమన్నా అసంతృప్తి ఉందంటారా? ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఏంటి అంటే, కార్యకర్తగా రాజకీయ పార్టీ పట్ల ఏ రాజకీయ పార్టీ అయినా సరే అభిమానం పెంచుకొని ఆ పార్టీలో పనిచేసే కార్యకర్త అందరికీ రాజకీయ ఆకాంక్షలు ఉండవు. కొందరికి రాజకీయంగా తాను కూడా ఎదగాలి అనే ఆకాంక్షలు ఉంటాయి. ఒక కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదట తనున్న ప్రాంతంలో తాను నాయకుడిగా ఎమర్జ్ అవ్వాలి అని కోరుకుంటారు. ఆ తర్వాత పట్టణాల్లో అయితే మున్సిపల్ వార్డు స్థాయి, గ్రామాల్లో అయితే ఓ సర్పంచ్ స్థాయికి ఎమర్జ్ అవ్వాలని కోరుకుంటారు. సర్పంచ్ స్థాయి నుంచి నెక్స్ట్ మండల లెవెల్కి ఎదగాలి అని కోరుకుంటారు. మండల స్థాయికి వచ్చిన తర్వాత వయసు, అనుభవం సహకరిస్తే, ఆర్థిక వనరులు కూడా తోడుగా నిలబడితే నేను ఎందుకు ఎమ్మెల్యే కాకూడదు అని చెప్పని ఆకాంక్ష ఉంటుంది. అంటే రూట్ లెవెల్ నుంచి ప్రజలతో మమేకమవుతా, ప్రజా సమస్యను అర్థం చేసుకుంటా, ప్రజలకు స్పందిస్తూ, పార్టీ పట్ల కూడా లాయల్టీ ప్రదర్శిస్తూ, అలా గ్రామీణ ప్రాంతాల నుంచి కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఇవాళ తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులుగా కూడా ఎమర్జ్ అయిన నాయకులు నాకు తెలుసు. మా వేమూరు శాసనసభ్యులు నాకు ఆనందబాబు గారు ఉన్నారు. నేను గుంటూరు జేకేఎస్ కాలేజీలో ఉన్న రోజుల్లో ఆయన అప్పటికే ఏసీ కాలేజీ విద్యార్థి సంఘ నాయకుడిగా ఉండేవాడు. తర్వాత తెలుగు విద్యార్థి టౌన్ కమిటీలో ఉండేవాడు. తర్వాత తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో ఎమ్మెల్యే అయ్యారు, 2019లో ఓడారు, మళ్ళీ 2024లో ఎమ్మెల్యే అయ్యారు. ఇవాళ మధ్యలో 2017 నుంచి 19 వరకు మంత్రిగా కొనసాగారు. బహుశా 2019 నుంచి ఇవాళ తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరోలో కొనసాగుతూ ఉన్నారు. అంటే ఒక కార్యకర్త స్థాయి నుంచి, ఒక విద్యార్థి నాయకుడి నుంచి పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి పాలిట్ బ్యూరో స్థాయికి తను ఎమర్జ్ అయ్యాడు. ఒక పక్క ఇటువంటి వాళ్ళు రోల్ మోడల్గా కనిపిస్తున్నారు కదా, మరి ఇటువంటి వాళ్ళు గెలిచినా ఓడినా పార్టీతోటే ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, కొంతమంది ఈ విధంగా పార్టీ స్ట్రక్చర్లో పనిచేసిన వాళ్ళు, ప్రజలతో మమేకమై వచ్చిన వాళ్ళు, సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు కాకుండా ఎన్నికలు సమీపించినప్పుడు అప్పటికప్పుడు రాజకీయాల్లోకి వస్తున్న కొందరు వ్యక్తులు ఉంటున్నారు. అటువంటి వాళ్ళు అవకాశాలు దక్కించుకుంటున్నారు. ప్రజానాడి అనుకూలంగా ఉంటే ఎన్నికలు నెగ్గుతున్నారు, పదవుల్లోకి వస్తున్నారు. కానీ ప్రజా జీవితాన్ని సీరియస్గా పరిగణలోకి తీసుకోవటం, వీళ్ళని ఎవరు బొట్టు పెట్టి నువ్వే దేవుడివి, నువ్వొచ్చి ఇక్కడ పోటీ చేయని చెప్పని ఎవరు ఆహ్వానించలా. వాళ్ళకు వాళ్ళు మేము పోటీ చేస్తామని చెప్పని ప్రజా జీవితంలో ఉండాలి అనుకొని వచ్చారు. వచ్చినప్పుడు ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు, లేదు పార్టీ నాయకుడిగా గెలిస్తే ప్రజాప్రతినిధి, గెలవకపోతే ఓడితే పార్టీ నాయకుడివి ఆ నియోజకవర్గానికి. అలా ప్రజా జీవితంలో కొనసాగాలి అని నీకు నువ్వు ఇష్టపడి నిర్ణయం తీసుకొని వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా సమస్యలకు స్పందించాలి, పార్టీ ఇచ్చే ఆదేశాలు పాటించాలి, పార్టీ పట్ల లాయల్టీ ప్రదర్శించాలి. కానీ ఒకసారి నెగ్గిన తర్వాత మేము ఈ ప్రాంతానికి ఒక రారాజులు అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు కొంతమంది ఉన్నారు. ఈ పదవి, ఈ వైభోగం, ఈ హోదా, ఈ చుట్టూ ఉండే వంది మాగదులు ఇవన్నీ కూడా 5 సంవత్సరాల కాలానికే. నెగ్గాం, ఓ 2-2.5 సంవత్సరాల తర్వాత ప్రతిపక్ష పార్టీ నుంచి ముప్పేట దాడి మొదలవుతుంది. 4 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ఎన్నికల మూడు వచ్చేస్తుంది. 4 సంవత్సరాల 7 నెలలు గడిచేటప్పటికి ఇంకా ఆల్మోస్ట్ ఎన్నికలు వాకిట్లోకి వచ్చేస్తాయి. 4 సంవత్సరాలు 9 నెలలు గడిచేటప్పటికి కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా అంటే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళ అధికారాలు, ప్రోటోకాల్స్ ఏం చెల్లుబాటు కావు. అధికారిక వాహనాలు కూడా వాడటానికి వీల్లేదు. మరి మళ్ళీ ఎన్నికల్లో ప్రజామోదం దక్కాలి అని అంటే ఈ దక్కిన ఈ అవకాశాన్ని ఎంత బలంగా వినియోగించుకోగలిగావు, ఎంతగా ప్రజలకు చేరువు కాగలిగావు, ప్రజామోదం ఎంతగా దక్కించుకోగలిగావు అన్న ప్రాతిపదిక మీద ఒకసారి నెగ్గిన వాడిని మళ్ళీ నెగ్గించాలి అని అంటే అక్కడ ప్రజల డిస్క్రిప్షన్. ఏ ప్రజలైతే గత ఎన్నికల్లో నేను నెగ్గించారో ఆ ప్రజలు వాళ్ళ అవసరాలు రీత్యా నీ వాకిటికి వచ్చినప్పుడు నువ్వు ఎలా స్పందించావో, నీ చేతుల అధికారం ఉంది, వ్యవస్థలు ఉన్నాయి, యంత్రాంగం ఉంది,
నీ చుట్టూ వందిమాగదులు ఉన్నారు. ఆ రోజున తిరస్కారానికి గురైన ప్రజలు ఆ నిమిషాన్ని నిన్ను ప్రశ్నించలేకపోవచ్చు, కానీ వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు అవన్నీ. ఇతను మన వాకిట్లోకి వచ్చి చేతులు జోడించి ఓటు అడిగిన రోజు మనం ఇతనికి ఓటేసాం. మన అవసరంలో ఇతని ఇంటికి వెళ్ళిన రోజు ఇతను మనల్ని తిరస్కరించాడు, తిరస్కారం ప్రదర్శించాడు, మనల్ని చులకనగా చూశాడు. మన సమస్య వినే ఓర్పు కూడా అతనికి లేదు. అతని పక్కన ఉన్న వాళ్ళని వాళ్ళ మీద ఆధారపడతా వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ మీద డిపెండ్ అయ్యి మనకి న్యాయం చేయలేదు అన్న భావన కనుక ప్రజల్లో కలిగిందనుకో, మళ్ళీ ఎన్నిక నాడు ఓటు రూపంలో చూపిస్తారు వాళ్ళు. నిన్ను రాజుని చేసినా బంటుని చేసిన ఆ హక్కు, అధికారం, అంతిమ న్యాయ నిర్ణయం ప్రజల చేతిలో ఉంది. అటువంటి ప్రజలని అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు, మేము సమర్థులం కాబట్టి మేము డబ్బు సంపాదించుకోగలిగాం, ఈ డబ్బు ద్వారా మేము రాజకీయాల్లో చలామణి కాగలుగుతున్నామంటే, రాజకీయాల్లో చాలా చాలా పెద్ద డబ్బు ఉన్నాళ్ళు. 1983 ఎన్టీ రామారావు గారి మొట్టమొదటి ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో ఆ రోజుల్లో మాజీ మంత్రిగా చాలా పెద్ద కోటీశ్వరుగా చేబ్రోలు అన్నయ్య గారికి చాలా పేరుంది. సత్తెనపల్లిలో ఒక సాధారణ గృహిణి నన్నపనేని రాజ్కుమార్ గారి భర్త నన్నపనేని ముకుందరావు గారు తెనాలి విఎస్ఆర్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్. ఒక లెక్చరర్ సతీమణి ఆవిడ. ఆమెకు పెద్ద చదువు కూడా లేదు, కానీ ప్రజలు ఆమెకు బొట్లు పెట్టి చీరలు పెట్టి ఆమెకు ఎదురు డబ్బులు ఇచ్చి చేబ్రోలు అన్నయ్య గారిని ఓడించారు ఆమె చేత. అంటే ప్రజలకి డబ్బు అన్ని సందర్భాల్లో విజయం దక్కింపజేయదు అనేది ప్రజల ముందు ఎంత డబ్బు గలాలు కూడా బొక్కబాట్ల పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కల. ఎన్టీ రామారావు గారితో పాటు మిత్రపక్షాలుగా పోటీ చేసిన కమ్యూనిస్ట్ పార్టీలకు 30 సీట్లు వస్తే 89 నుంచి 94 దాకా అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చినాయి. అంటే రామారావు గారి వేవు అంత బలంగా పనిచేసింది ఆ ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారికి అంతటి పాజిటివ్ వేవ్ ఉన్నప్పుడు గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా దాసరి బాలవర్ధన్ రావు గారిని పార్టీ నిర్ణయించింది. కానీ గద్దె రామ్మోహన్ రావు గారు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ప్రజలు దాసరి బాలవర్ధన్ రావు గారు అంటే విజయ ఎలక్ట్రికల్స్ దాసరి జయరమేష్ గారు అన్న, వారు అపర కుబేరులు, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టగలుగుతారు, పెట్టారు కూడా. ఎన్టీ రామారావు గారి వేవు, దాసరి బాలవర్ధన్ రావు గారి ఆర్థిక బలం, ఇవన్నీ కూడా గద్దె రామ్మోహన్ గారి ముందు పనిచేయలే. 10,000 మెజార్టీతో అంతటి వేవులో రామారావు గారి అభ్యర్థిని ఓడించి గద్దె రామ్మోహన్ గారు నెగ్గారు. అది ప్రజలకున్న బలం. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు. దీన్ని విస్మరించి ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ఈ శాసనసభ్యులు ప్రజలను విస్మరిస్తూ ఉన్నారు, ప్రజా సమస్యల మీద స్పందించడంలా. ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలు తెలియదు. వాళ్ళు ఏదో డిఫరెంట్ ప్రొఫెషన్స్లో డబ్బులు సంపాదించారు, ఆ డబ్బులు ప్రాతిపదికగా అభ్యర్థిత్వాలు దక్కించుకున్నారు. మేము ఇంత పెట్టుకోగలుగుతాం అనేది ఒక్కటే క్వాలిఫికేషన్గా అభ్యర్థిత్వాలు దక్కించుకున్నారు. ఇవాళ మా డబ్బు గెలిపించింది అన్న అహంకారంలో ఉంటున్నారు. ఈ అహంకారం ఇవాళ ప్రజల్ని తిరస్కరిస్తే దాని పర్యవసానం ఇంకొక నాడు 2029లో ప్రజలు చూపిస్తారు. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పదే చెప్తా ఉన్నారు. ప్రభుత్వ పరంగా చేసిన మంచిని ప్రజలకు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు మొన్న పెన్షన్ల పంపిణీ ప్రతి శాసనసభ్యుడు పాల్గొనాలని చెప్తున్నారు. దానికి హాజరు కావట్లా. CMRF చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అవసరార్థులు ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అవుతారు. సార్ మేము పలానా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం, మాకు ఇన్సూరెన్స్ లేదు, ఆరోగ్య సేవ వర్తించడంలా, ఆ ప్రొసీజర్ ఆ హాస్పిటల్లో ఆరోగ్య సేవ కన్సిడర్ చేయటం లేదు, మరి ఎట్లా అంటే మీరు డబ్బులు పెట్టి చేయించుకోండి, మీ బిల్స్ నాకు ఇస్తే నేను సీఎం రిలీఫ్ ఫండ్ చేపిస్తా, లేదంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ LOC అంటారు, అది ఇష్యూ చేపిస్తానని చెప్తారు. కొన్ని హాస్పిటల్లో LOC కూడా కన్సిడర్ చేయటంలా. కాబట్టి వీళ్ళు ముందు పెట్టుబడి పెట్టుకొని చేయించుకుంటే ఆ బిల్స్ ఎమ్మెల్యే గారికి ఇస్తే ఎమ్మెల్యే గారు సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ చేపిస్తున్నారు. ఆయన రిఫరెన్స్ తోటే సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది. సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు అవుతుందిగా, చెక్కులు ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తున్నాయిగా. నీ దగ్గరికి వాళ్ళ అవసరంలో వచ్చారు, నువ్వే రిఫర్ చేసి సీఎంఓకి పంపించావు. నీ రిఫరెన్స్ని గౌరవించి సీఎంఓ వాళ్ళకి మంజూరు చేసింది, చెక్ నీకు పంపించింది. నీ దగ్గరికి వచ్చిన వాళ్ళని పిలిపించి, అరే బాబు నువ్వు మా దగ్గరికి కష్టంలో వచ్చావు, ఇదిగో నువ్వు నాకు పెట్టిన అభ్యర్థన మేరకు నేను నీ పని చేయించా, ఈ చెక్ నీ పేరిట వచ్చింది అని ఎమ్మెల్యే గారు ఆ చెక్ ఇస్తే ఎంత గౌరవంగా ఉంటుంది. కష్టంలో మా ఎమ్మెల్యే గారు నేను ₹1,00,000 పెట్టుకుంటే లక్ష శాంక్షన్ కాకపోయినా ఒక 50,000 నాకు శాంక్షన్ చేయించారని చెప్పి నా కుటుంబం నీకు లాయల్గా ఉంటుంది కదా, 10 మందికి చెప్పుకుంటారు కదా, పలానా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం, మాకు ఈ పని చేయించి పెట్టాడు ఆయన అని చెప్పని నీకు క్రెడిబిలిటీ పెరుగుతుంది కదా. కొందరు శాసనసభ్యులు అలా మంజూరయ్యి వచ్చిన చెక్కులు టైంకి డిస్పర్స్ చేయక చెక్కులో లైఫ్ పీరియడ్ కూడా ఎక్స్పైర్ అయిపోయి మురిగిపోతూ ఉన్నాయి. ఆ లబ్ధిదారుడి పరిస్థితి ఏంటి? అతను నీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సార్ మాకంటే వెనకబెట్టిన వాళ్ళు మా చుట్టాల్లో పలానా ఊరాలకు వచ్చేసిందంట సార్ అని చెప్పని ఆ ఊర్లో ఉన్న నాయకుడే ఎవరో ఒకరి దగ్గర తిరుగుతూ ఉంటారు.
ఇవాళ సమాచారం ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది. ఏ ఊర్లో ఏం జరుగుతుంది అనేది ఈ నియోజకవర్గంలో ఎందుకు డిలే అవుతున్నాయి, ఇలాగే పెట్టిన పక్క నియోజకవర్గం వాళ్ళకి ముందే శాంక్షన్ అయినాయి అంట కదా, వాళ్ళకి చెక్కులు వచ్చేసినాయి అంట కదా అనే సమాచారం చాలా ఈజీగా ఒకరి నుంచి ఒకరు క్యారీ అవుతుంది. అమాయకులు కాదు ప్రజలు. ఇవాళ సమాచారం ఎమ్మెల్యే చెప్తేనే బయట ప్రపంచానికి తెలియవసరంలా. వీళ్ళ ఫైలు వేరే బోర్డ్స్ ఏంటి అనేది కూడా వాళ్ళు ట్రాక్ చేసుకోగలుగుతున్నారు వాళ్ళకున్న కాంటాక్ట్స్లో. ఆల్రెడీ అప్రూవ్ అయిందంట, చెక్కులు మంజూరైనాయి అంట, ఎమ్మెల్యే గారు తొక్కిపెట్టి కూర్చున్నారంట, ఆయన ఇవ్వట్లేదు, ఆయనకి తీరిక ఉండట్లేదు. ఏం తీరిక ఉండనంతటి బిజీ మీరు? ఇదే అంశాన్ని మనం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇంకొక అంశం, ఇంకా సిగ్గుచేటైన అంశం ఏంటి అంటే, కార్యకర్తలకి ఇన్సూరెన్స్, వాళ్ళ మెంబర్షిప్ మీద ఇన్సూరెన్స్ చేయించారు. ఎవరైనా కార్యకర్త యాక్సిడెంటల్గా చనిపోతే వాళ్ళ పేరు మీద ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుంది. ఆ చెక్కులు కూడా ఎమ్మెల్యే గారి దగ్గరకు వస్తున్నాయి పార్టీ కార్యాలయం నుంచి పరిశు చేయించిన తర్వాత. అవి కూడా సక్రమంగా డిస్ట్రిబ్యూట్ చేయట్లే టైంకి. నీ కార్యకర్త కదా, అతను చనిపోయాడు కదా, అతని కుటుంబానికి ఈ ఇన్సూరెన్స్ చాలా ఉపయోగపడుతుంది కదా, వాళ్ళని పిలిచి అరే బాబు మీరు కట్టిన 100 రూపాయల సభ్యత్వానికి పార్టీ నుంచి వాళ్ళు ఇన్సూరెన్స్ చేయించి ఇవాళ నీకు 5 లక్షల రూపాయలు పాలసీ మెచ్యూర్ అయ్యి వచ్చింది, నీ 5 లక్షలు ఇస్తున్నా జాగ్రత్త చేసుకోండి అంటే, ఆ కుటుంబం, ఆ మనిషిని కోల్పోయిన కుటుంబానికి 5 లక్షలు ఎంత ఉపయోగపడతాయి? అక్కడ కూడా నిర్లక్ష్యం. దాంతో ఏమవుతుంది, ఇవాళ పార్టీ నాయకత్వానికి ఇవన్నీ దృష్టికి వచ్చే కొంది వాళ్ళకి చికాకు పెరుగుతూ ఉంది. ఇవాళ లోకేష్ గారు కూడా కళ్యాణదుర్గం ఆయన పర్యటిస్తున్న సందర్భంగా అక్కడ కూడా ఇటువంటి సమస్యల గురించి ఆయన దృష్టికి రావటం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే నాన్ సీరియస్ పాలిటీషియన్స్ వీళ్ళంతా రాజకీయాలను సీరియస్గా తీసుకొని ఆయాచితంగా అవకాశాలు దక్కించుకున్నారు. నేను 2 సంవత్సరాల నుంచి చెప్తా ఉండేవాడిని, 2024 ఎన్నికల్లో ఎవరికి బీఫామ్ దక్కితే వాళ్ళు అదృష్టవంతుడు, వాళ్ళు ఎన్నికల్లో నెగ్గేస్తారు, 1994 నాటి ఫలితాలు రిపీట్ కాబోతున్నాయి అని చెప్పని మన ఛానల్లోనే నేను 2022లో మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. 1994 రిపీట్ అవుద్ది అని చెప్పని, వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాదు అని చెప్పని నేను 2022లో చెప్పేవాడిని. 94 రిపీట్ అవుద్ది అని చెప్పని. అవకాశాలు ఎవరు దక్కించుకుంటే వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పని చెప్తుండేవాడిని. అవకాశాలు దక్కించుకున్నారు, అదృష్టవశాత్తు ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ రేపటి గురించి ఆలోచించేట, రేపు మళ్ళీ 5 ఏళ్ళు ఎన్నాళ్ళు చూస్తుండగానే గడిచిపోద్ది, మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి అనేది, దాని పర్యవసానం ఏమవుతుంది రేపటి రోజున? వీళ్ళ కోసం పార్టీ భవిష్యత్తుని పణంగా పెట్టడానికి పార్టీ సిద్ధంగా ఉండదు. పార్టీ అవసరమైతే వీళ్ళ మొత్తాన్ని షఫిల్ చేసి పీకేసి కొత్త అభ్యర్థులను ఎంపిక చేసుకుంటుంది. కానీ ఇక్కడ పార్టీ నాయకత్వం కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఈ వన్ టైమర్స్ని కాకుండా, అప్పటికప్పుడు సూట్ కేసులు తీసుకొని వచ్చేవాళ్ళని కాకుండా, నేను ఇందాక చెప్పినట్టుగా నక్కానంద బాబు గారు లాంటి వాళ్ళని కేసు రెఫరెన్స్ చెప్పాను కదా, ప్రతి నియోజకవర్గంలో అంటే ఆ నియోజకవర్గాల్లోనే పార్టీ పట్ల లాయల్టీ ఉండేవాళ్ళు దొరుకుతారు, ప్రజలతో మమేకమై ఉండేవాళ్ళు కనిపిస్తారు మీకు. ప్రజా జీవితంలో కొనసాగాలి, అవకాశాలు దక్కించుకోవాలని తాపత్రయపడుతా ఆర్థిక బలం లేనాళ్ళు చాలామంది దొరుకుతారు. మొన్నటి ఎన్నికల్లో అసలు యాక్చువల్గా ఆర్థిక బలం అనేది ఒక ఫ్యాక్టర్ కాదు. ఈ ₹1 ఖర్చు పెట్టకపోయినా ప్రజలు మొన్నటి ఎన్నికల్లో గెలిపించుండేవాళ్ళు. ఖర్చు అనేది అసలు ఫ్యాక్టరే కాదు. రేపు ఎన్నికల్లో అయినా సరే మేము క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళకి అభ్యర్థిత్వం ఇస్తున్నాం, మీకు అందుబాటులో ఉండే వాళ్ళకి అభ్యర్థిత్వం ఇస్తున్నాం, పార్టీ పట్ల లాయల్టీ ఉండే వాళ్ళతో అభ్యర్థిత్వం ఇస్తున్నాం, వీళ్ళని గెలిపించాల్సిన బాధ్యత మీదే అని చెప్పని కనుక చంద్రబాబు నాయుడు గారు ఒక అప్పీల్ చేస్తే ప్రజలు ఆమోదిస్తారు. వీడు డబ్బు పంచాడా లేదని అన్ని సందర్భాల్లో పరిగణలోకి తీసుకొని, నేను ఇందాక చెప్పాను కదా గద్దె రామ్మోహన్ గారు ఎగ్జాంపుల్. కాబట్టి అన్ని సందర్భాల్లో డబ్బు ఫ్యాక్టర్ కాదు. ప్రజలు తమ అవసరాలలో స్పందించే నాయకుడు కావాలనుకుంటారు, తమకు యాక్సెస్ ఉండే నాయకుడు కావాలి అనుకుంటారు. అంతేగాని ఒక కార్పొరేట్ జైంట్ వచ్చి వాడు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ తర్వాత అతను కలవాలి అని అంటే ఒక 10 లేయర్లు ఉండి ఎవరికి దగ్గరికి జవాబుదారీ కాకుండా అకౌంటబిలిటీ లేకుండా ఉండే లీడర్లు, అటువంటి వాళ్ళు నాయకులుగా రావాలని ప్రజలు కూడా కోరుకోరు. అటువంటి ప్రయోగాలు తాత్కాలికంగా కొన్ని సందర్భాల్లో సక్సెస్ అవ్వచ్చు, కానీ అన్ని సందర్భాల్లో సక్సెస్ కావు. దీన్ని అనుభవరీత్యానైనా సరే భవిష్యత్తు తరానికి ఉపయోగపడే నాయకులను పార్టీలో తయారు చేసుకోవాలి. సమస్యల పట్ల స్పందించేవాళ్ళు, ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు, అసలు అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలంటే గౌరవభావంతో, పార్టీ అంటే వినయ విధేయతలతో ఉండే నాయకుల్ని ఎంపిక చేసుకోవాలి. అటువంటి అవకాశం ఇప్పటికైనా సరే ఈ అవకాశం దక్కించుకున్న శాసనసభ్యులకి 60 నెలలకు ఎన్నికయ్యారు, వాళ్ళ 17 నెలలు పూర్తిగా వస్తుంది, ఇంకా 43 నెలల అవకాశం ఉంది. ఈ 43 నెలల్లో చివరి 3 నెలలు కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది. కనీసం మిగిలిన 40 నెలలు అయినా సరే పద్ధతి మార్చుకుంటే ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధులుగా ప్రజల పట్ల బాధ్యతతో కొనసాగితే మళ్ళీ భవిష్యత్తులో అవకాశాలు దక్కుతాయి. లేదు అని అంటే ఏక్ దిన్ కా సుల్తాన్ లాగా వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.